మినీ బ్లాగ్ ఎపిసోడ్ 5 పార్ట్ 2 కి స్వాగతం. మైలవరం నుంచి భద్రాచలం వెళ్లే దారిలో వ్యూస్ మాత్రం అదిరిపోయాయి. రోడ్డు మొత్తం షూట్ చేసుకుంటూ వెళ్తుంటే టైమే తెలియట్లేదు. ఫైనల్లీ వి రీచ్డ్ భద్రాచలం. మా ఫోన్లు చెప్పులు అన్ని కార్ లో పెట్టేసి దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. దర్శనం మాత్రం చాలా పీస్ఫుల్ గా అయింది. గుడి వాతావరణం, ఆ వైబ్స్ వర్ణించలేం. దర్శనం అయ్యాక ఫుల్ ఆకలి. మేము ఎప్పుడు భద్రాచలం వచ్చినా ఇక్కడ కనిపిస్తున్న రెస్టారెంట్ కే వస్తాం. ఇంకా లోపలికి అలా వెళ్లి వెజ్ మీల్స్ 2 అండ్ అలాగే కాజు పన్నీర్ అయితే ఆర్డర్ చెప్పాము. ఈ ఒక్క రోజు మనం ప్యూర్ వెజిటేరియన్ గా మారిపోతాం. అంతా సవ్యంగా జరుగుతుంది అని అనుకునే లోపే కాజు బిర్యానీ అయితే 2 వరస్ట్. అసలు మాకేం నచ్చలేదు. అడ్జస్ట్ అయి తినేసాం. మీల్స్ అయితే టూ గుడ్. అయిపోయిందేదో అయిపోయింది. ఇంకా లైట్ తీసుకుని ఒక మంచి ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను. దీని టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. రెస్టారెంట్ నుంచి సీతమ్మ దారికి అండ్ అలాగే పర్ణశాలకి అయితే స్టార్ట్ అయ్యి సీతమ్మ దార, సీతమ్మ వారి చీర గుర్తులు ఉండే చోటైతే ఇదే. ఇక్కడ కొండరాళ్ళ మీద సీతమ్మ వారి చీర గుర్తులు కూడా ఉంటాయి అన్నమాట. ఇంక ఇక్కడ నుంచి లాస్ట్ అండ్ ఫైనల్ పర్ణశాలకి అయితే వెళ్ళాము. అసలు పర్ణశాల అయితే చాలా అంటే చాలా మారిపోయింది. నేను ఎప్పుడో నా చిన్నప్పుడు వచ్చాను. పర్ణశాల లోపలికి వెళ్ళొచ్చి గోదావరిని ఒక సినిమాటిక్ షాట్ తీసి మొత్తానికి ఈ ట్రిప్ మెమరబుల్ గా అండ్ హ్యాపీగా ఫినిష్ అయింది. మరిన్ని ట్రావెలింగ్ అండ్ మినీ బ్లాగ్స్ కోసం ఈ రీల్ లైక్ చేసి పేజ్ ని ఫాలో చేయండి. సీ యూ నెక్స్ట్ బ్లాగ్. బై బై.